హలో గైస్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు టైం వచ్చేసి 4:15 సాయంత్రం కాదు, మార్నింగ్ 4:15 జూలై 30వ తారీఖు. ఎందుకు ఇంత ఫాస్ట్గా ఇవ్వడం జరిగిందంటే ఇప్పుడు 4:21 అవుతుంది. ఎందుకు ఇంత ఫాస్ట్గా ఇవ్వడం జరిగిందంటే ఫైనలీ రామాయణ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చింది. ఒక్కొక్క లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో తెలుగులో కూడా ఫైనల్గా వచ్చేసి 4 నిమిషాలు 10 సెకండ్లు ఉంది ట్రైలర్. చూద్దాం. మెయిన్గా యష్ ఔరా ఏ విధంగా ఉంటుంది రావణాసుడి క్యారెక్టర్లో అనేది మెయిన్గా నేను వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా ముందుగా చూసేద్దాం. వాయిస్ చూసి యషే బాబా బాబా దేవలోకం, భూలోకం, పాతాళ లోకం. బా ఐరావతం. విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షించాడు. నా జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామ్. రాముడు. లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చిన రంబీర్. సమ్మతమే. నిర్ణయం తీసేసుకున్నాను. ఒక పుత్రుడిగా నా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం నా కర్తవ్యం. నీకు 14 ఏళ్ల వనవాసం. సాయి పల్లవి ఇంత క్యూట్గా ఉంది కదా. మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? ఇక మన భవితవ్యం ఒకటి. అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. రాజకుమారి ఊర్పనక. ఆమె నిన్ను రకూల్. అనుమానిస్తోంది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాడు శూర్పణఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది. అవమానం ఘోరంగా ఉంటుంది. రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. Wow. చాలా భయంకరంగా ఉందండి నిజంగా రావణ్ క్యారెక్టర్లో. ఇది రాముడి యుగానికి ఆరంభం. వావ్.
వావ్! 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 బావుంది. అంటే కొత్తగా ఏమనిపించకపోయినా ఎందుకంటే మనకు రామాయణం కథ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే మనం పెరిగాం కాబట్టి మనకు కొత్తగా అనిపించకపోవచ్చు. మన ఇండియన్స్‌కి కొత్తగా అనిపించకపోవచ్చు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఉంటారో రామాయణ కథ ఎవరికైతే తెలీదో వాళ్ళకైతే కొత్తగా అనిపించే అవకాశం ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి కూడా కొత్తగా అనిపించే అవకాశం ఉంది. అండ్ 4,000,00,00,000 బడ్జెట్ పెట్టారా అంటే ఎక్కడ పెట్టారు అంటే మనకు సినిమాలో కనిపించకపోవచ్చు. ఎందుకంటే సినిమాకి 800 పార్ట్ 1కి 900,00,00,000 పార్ట్ 2కి ఎందుకు అంటే, ఆ టెక్నాలజీ కోసం ఎక్కువ ఖర్చవుతుంది గాబట్టి, 4,000,00,00,000 అనేది అక్కడయింది. సినిమాలో ఎక్కడ పెట్టారని జెప్పి మళ్ళీ మనం కొత్తగా వెతకాల్సిన అవసరం లేదు. ఏంది ఈ సినిమాకి 4,000,00,00,000 బడ్జెట్ పెట్టారని జెప్పి మళ్ళీ ఎవరికైనా డౌట్ రావచ్చు వేరే వాళ్ళకు. సో, డౌటు పడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి 800,00,00,000 బడ్జెటే. కాకపోతే టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీకి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రూ. 4,000,00,00,000 వరకు ఇది అవ్వడం జరుగుతుంది. సో, ఏంటంటే మనకు కొత్తగా అనిపించకపోయినా ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి మాత్రం కొత్తగా అనిపించొచ్చు. విజువల్స్ బావున్నాయి. పర్లేదు విజువల్స్ బానే ఉన్నాయి. రావణుడి క్యారెక్టర్‌లో యష్ ఔరా అయితే వేరే విధంగా ఉంది. 'రణబీర్ కపూర్' ఈ క్యారెక్టర్‌కి నాకు ఫస్ట్ టైమ్ అనిపించింది. 'రణబీర్ కపూర్‌ని' ఈ సినిమాకి తీసుకున్నప్పుడు రాముల వారి పాత్ర చేయాలన్నప్పుడు నాకెక్కడో చిన్నగా అనిపించింది. 'రణబీర్' కరెక్ట్ సెట్ అవుతాడా లేదా అని చెప్పి. బట్ పర్లేదు. రాముడి క్యారెక్టర్‌లో పర్లేదు సెట్ అవుతున్నాడు. అలాగే సీతాదేవి గూడా సాయి పల్లవి ఓకే అని అనిపిస్తుంది. అంటే మరీ ఎందుకంటే మనము ఆల్రెడీ ఈ క్యారెక్టర్‌లో మనం కొంచెం వేరే వాళ్ళని జూసాం. వాళ్ళని జూసిన తర్వాత మళ్ళీ వీళ్ళని చూడాలంటే కొద్దిగా అప్పుడే మన మనసనేది అప్పుడే సాటిస్ఫాక్షన్ కాకపోవచ్చు. బట్ ఏంటంటే ఓవరాల్‌గా రావణుడి క్యారెక్టర్‌కి యష్ మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ కావడం జరిగింది. మిగతా 2 క్యారెక్టర్‌లో కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అనిపిస్తుంది. సో ఏంటంటే ఓవరాల్‌గా అలా అనిపిస్తుంది. బట్ ట్రైలర్ మాత్రం బావుంది. ఎందుకంటే మనకు తెలిసిందే గాబట్టి, మనకు తెలిసిన స్టోరీ గాబట్టి మనకు మరీ వావ్‌లా అనిపించకపోవచ్చు. కానీ ఈ కథ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కాబట్టి ఖచ్చితంగా మనకు తెలుసు ఏ విధంగా ఉంటుందో. అండ్ విజువల్స్‌ని ఏ విధంగా చూయిస్తారు, ఇంకా స్టోరీని ఏ విధంగా అంటే విజువల్స్‌ని ఏ విధంగా చూయిస్తారు, ఇంకా ప్లాట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది మనం సినిమా రిలీజ్ అయినప్పుడు చూడాలి. బట్ ఓవరాల్‌గా ఏంటంటే బావుంది. ట్రైలర్ బావుంది. ఫైనల్‌గా సినిమా లాంచ్ అయినప్పుడు మరి ఎలాంటి అరాచకం క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి మెయిన్‌గా ఈ ట్రైలర్‌లో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి? ఏదైనా పాయింట్ గాని, లేకపోతే యష్ క్యారెక్టర్ గాని, లేకపోతే రావణుడి క్యారెక్టర్ గాని, రాముల వారి క్యారెక్టర్ గాని, సీతాదేవి పాత్ర గాని, ఏ క్యారెక్టర్ మీకు బాగా అనిపిస్తుంది? ఎవరి క్యారెక్టర్ కరెక్ట్‌గా సెట్ అయిపోయారు అన్నట్టు మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఫైనల్‌గా ఇదనమాట వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానెల్ ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. నమస్తే.